లాస్ట్ వరకు చూసి ఈ దోశలకి ఏం పేరు పెట్టచ్చో మీరే చెప్పండి. టిఫిన్ వేసుకుందామని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే పిళ్ళైతే ఏమీ లేవు. మా అమ్మ నువ్వు ఖాళీగానే ఉన్నావుగా ఏదో చేసి పెట్టు అని చెప్పింది. నా తెలివి మొత్తం ఉపయోగించి ఈ దోశలు అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. అమ్మ అయితే చాలా బాగుందని చెప్పింది. ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్ లోకి 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. 2 కప్పుల వాటర్ పోసి 1/2 గంట సేపు నానబెట్టాను. నానబెట్టుకున్న రవ్వని మిక్సీ జార్ లోకి వేసేసుకుని 2 టమాటాలు 1 ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 3-4 వెల్లుల్లిపాయ రబ్బలు ఉప్పు కారం వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ అండ్ టమాటాలు కూడా వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ తిక్కుగా వస్తే కొంచెం వాటర్ కలుపుకోండి. తినే చోట కూడా వేసుకుని మొత్తం కలిపేసుకున్నాను. పెనం మీద అయితే దోశలో వేసేసుకున్నాను. ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా పల్చగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోండి. ఉన్నగా ఉన్న ఫేస్ మీద గుంటలు పడినట్టు ఈ దోశకు కూడా గుంటలు పడతాయి. అలాంటప్పుడు మనకి దోశ రెడీ అయినట్టు. ఇంకా ప్లేట్ లో సర్వ్ చేసుకుని ఏదో ఒక చట్నీ వేసుకుని తిన్నామనుకోండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. నేనైతే దీనికి చిల్లుల దోశ అని పేరు పెట్టాను. మీరైతే ఏ పేరు పెడతారు కింద కమెంట్ చేయండి. అలాగే వెళ్తూ లైక్ సబ్స్క్రైబ్ ఫాలో కూడా కొట్టే రాదు. ఉంటా మరి, బాయ్.